అసోసియేషన్ గౌరవ పెద్దలకు అలాగే నా కుటుంబ సభ్యులైనటువంటి టెక్నీషియన్ సోదరులందరికీ కూడాను నా హృదయపూర్వక నమస్కారాలు. నా ఏలూరు అసోసియేషన్ స్థాపించి 13 సంవత్సరాలు అయ్యింది. గతంలో చేసిన వాళ్ళు నాకు ముందు చేసిన వాళ్ళు అలాగే చేసుకొచ్చారు. అలాగే 2022లో మీరందరూ కలిపి నా మీద అభిమానంతో నేను చేస్తానని నమ్మకంతో నన్ను అధ్యక్షులుగా ఏలూరు అసోసియేషన్కి ఎన్నుకోవడం జరిగినది. దానికి మీ అందరి సహాయ సహకారాలతో మన అసోసియేషన్కి సైటు అలాట్మెంట్ చేయడం జరిగింది. అప్పుడు ఎమ్మెల్యే నాని గారి ఆధ్వర్యంలో మీరందరూ కలిసి ఉంటే మనకు ఏ సమస్య అయినా మనం చేయడానికి ఈజీ అవుతుంది. అందుకని అసోసియేషన్లో ప్రతి సభ్యుడు కూడా అసోసియేషన్లో ఉండి అసోసియేషన్ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించి మన అసోసియేషన్లో లేని వాళ్ళు కూడాను రేపు జరగబోయే 21వ తారీఖున జనరల్ బాడీ మీటింగ్కి వచ్చి అక్కడ సభ్యత్వం తీసుకొని మన అసోసియేషన్ బలపరచండి. రేపు నూతన కమిటీలో ఎన్నుకోవాలి. మా కాల వ్యవధి అయిపోయింది కాబట్టి వంతులు ఎవరున్నా కమిటీకి రావచ్చు. వచ్చేవాళ్ళు ఇంతకుముందు చేసేవాళ్ళ కన్నా గొప్పగా చెయ్యాలి అనే ఆలోచనతో ముందుకు రండి. దానికి మేము ఎప్పుడు కూడా మీకు అండదండలుగా మేము ఉంటాము. అలాగే ఇప్పటి వరకు నేను చేసుకొచ్చాను మీ అందరి అభిమానాలతోటి. కొంతమందికి యూనియన్ అంటే అవసరమా, యూనియన్లో ఉండడం అవసరమా అనే ఒక విషయాన్ని చాలా మంది నోటమ్మట మాట విన్నాను. యూనియన్ అనేది ఇవాళ రోజున ప్రతి ఒక్కరికి కావాలి. ఎందుకంటే ఇవాళ డాక్టర్స్కి ఉంది, లాయర్స్కి ఉంది, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది, అలాగే యూనియన్ ఉంది, ఎలక్ట్రానిక్స్ యూనియన్ ఉంది, అలాగే రకరకాల యూనియన్లు ఉన్నాయి. వాళ్ళకి ఎందుకు యూనియన్ కావాలా డాక్టర్స్కి, లాయర్స్కి? కానీ ఒకళ్ళు చేయలేని పని 100 మంది కలిసి చేయొచ్చు, దాన్ని సాధించవచ్చు. ఆ ఉద్దేశంతో మనకు అసోసియేషన్ కావాలి. అలాగే మన విజయవాడలో ఆత్మగౌరవ సభ మన స్టేట్ అధ్యక్షులు జమీల్ ఖాద్రి గారి ఆధ్వర్యంలో, అలాగే సెక్రటరీ సూర్యనారాయణ గారు, ట్రెజరర్ బాషా గారు, అలాగే నెల్లూరు కృష్ణ గారు, నర్సరాపేట అహ్మద్ గారు, అలాగే కమిటీ సభ్యులు అందరూ, స్టేట్ కమిటీ సభ్యులు అందరూ కలిసి ఒక ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేశారు. దానికి వేదికగా వార్తా అసోసియేషన్ అధ్యక్షులు ఆధ్వర్యంలో జరిగింది. మన స్టేట్ లో ఉన్న 16 అసోసియేషన్ అనుసంధానం చేసుకుని ఆ మీటింగ్ ని సక్సెస్ చేశారు. ఎందుకని పెట్టారు? అక్కడ మన అసోసియేషన్ కి ల్యాబ్ యాక్ట్ లో ఒక కాలం లేదు. ఆ కాలం ని ఫిలప్ చేయటం కోసం, అది ఫిలప్ చేస్తే ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలన్నీ కూడా మనం నేరుగా అందుకోవచ్చు. ఇవాళ మనం ల్యాబ్ యాక్ట్ లో ఉన్నామంటే ఒక ప్లంబర్ గా, ఒక ఎలక్ట్రికల్ గా, ఒక వడ్డన్ మేస్త్రిగా ఉన్నాం తప్పితే ఆర్ఎన్ఏసీగా లేము. కనుక దయచేసి ప్రతి ఒక్కరూ కూడాను మన సొంత ఇంట్లో పని అనుకొని మనం ఏ కార్యక్రమం జరిగినా ముందుకు వస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.